అదేవిధంగా మన కురువ ముద్దుబిడ్డైనటువంటి మన కురువ శశికళ గారు పెద్దలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అన్న, మీరు జనరల్ గా పిలిచే పదం రెడ్డి అన్న, వైవిఆర్ వై వెంకటరామరెడ్డి గారికి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ శంకర్ నారాయణ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన కుల సంఘం మా తాలూకాకు చెందిన శశికళ గారికి, మరియు పెద్దలు వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఒక్క విషయంలో ఇక్కడికి వచ్చాను. ఎంతో కాలంగా రాజకీయ ప్రస్థానం చేస్తూ రాజకీయ మనుగడ ఉంటూ ఎమ్మెల్యేలు ఎందుకు ఒక విశ్వాసాన్ని పంచారు వాళ్ళు. కాబట్టి అదే ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలను కాబట్టారు. కానీ అన్నకు ప్రత్యర్థిగా మా తాలూకాకు చెందిన ఒక వ్యక్తి మీ ప్రాంతానికి వచ్చారు. మీ ప్రాంతానికి వచ్చారు. ఆయన మోహన్ డిస్టర్బ్ అవుతారు. మోహన్ సభ డిస్టర్బ్ నా పుల్దట దయచేసిన కొంచెం ఆయన ఆలూరు నందు నిలబడవచ్చు. నిలబడితే డిపాజిట్ కూడా రాదు. అత్యధికంగా ఉన్న ప్రాంతము ఆలూరు తాలూకా. అక్కడ ఎందుకు నిలబడలేదు? అక్కడ ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సౌమ్యుడు, ఏ మాత్రం పలుకుబడలేని వ్యక్తి విరూపాక్షి గారు నిలబడ్డారు. ఎందుకు జగన్ గారు అది కూడా బోయలు ఎక్కువగా ఉన్న ప్రాంతమే. అక్కడ బోయలు వచ్చి తరిమి వేయబడిన వ్యక్తి జగన్ గారు. నేను ఎందుకు చెప్తానంటే అమ్మ, నేను పాత గుంతకల్కే ఎందుకు రావాలనుకున్నానంటే ప్రతి ఒక్క ఇల్లు నాకు తెలుసు. 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో నేనున్నాను. 15 సంవత్సరాల్లో మీ పిల్లలు మీ బిడ్డలు నా దగ్గర చదువుకున్నారు. నాకు తెలుసమ్మా. మీరు దయచేసి మోసపోకండి. ఇంకొకటి, వైవిఆర్ అన్న గారు 13 మంది కౌన్సిలర్లు ఇచ్చారు మీకు బోయేవారిని. అంతేకాకుండా ఒక చైర్మన్ కూడా బోయే వ్యక్తి వేశారు. ఆయన కూతురు కూడా వైస్ చైర్మన్ చేసి ఒక బోయే వ్యక్తిని చైర్మన్ చేసిన వ్యక్తి వైవిఆర్ గారు. దయచేసి చెప్తున్నా. ఇంకొకటి, నువ్వెందుకు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్కి వచ్చారు మీరు కూడా అడగవచ్చు. నమ్మకం అనేది ఇక్కడ దొరుకుతుందేమో. 18 సంవత్సరాలుగా అక్కడ పనిచేసినాం. 42 సంవత్సరాలుగా మా పేరెంట్స్ అక్కడ పని చేసినారు. కానీ ఇంతవరకు మాకు ఏమీ దొరకలేదు. కనీసం ఇక్కడైనా మాకు ఒక ప్రశాంతత, గౌరవమైన దొరుకుతుందని చెప్తా. నీ ఓల్డ్ గుంటకల్ ప్రాంతంలోనే ఉంటా. ప్రతి ఒక్కరి ఇంటికి తిరుగుతా. ఇక్కడ నుండి వలసలు పోతున్నారు. దయచేసి చెప్తున్నాను, ఆ వలసలు వద్దు. అవి తాత్కాలికం. కొంటే ఒకరిని కొంటారు, మొత్తం పాత గుంతకలు అందరినీ కొనలేరు ఎవరు. కానీ మొత్తం పాత గుంతకలు అన్ని లక్షలు పెట్టి కొనగలరు రావిళ్ళు. వాళ్ళ నమ్మకాలను అంటే మనుషులకు వెలబెడతారా వీళ్ళు? మనుషులకు వెలగట్టి మీకు
దయచేసి చెప్తున్నా, మీ పథకాలు వైఎస్ఆర్ పథకాలు ఉన్నాయి. అమ్మఒడి, ప్రతి బిడ్డ, ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి. చదువుకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. 15,000 రూపాయలు మీ ఇంటికి ఒక వాలంటీర్ తెచ్చిస్తున్నాడు. మీ ఇంటికి తెచ్చిస్తున్నాడు. అవ్వా తాతలు పింఛను మీరు ఎండకు నిలబడి, అక్కడ నిలబడి, ఇక్కడ నిలబడి, రోజులు నిలబడే వాళ్ళు ఈ రోజు మీ ఇంటికి వాలంటీర్ ఇచ్చేస్తున్నాడు. వాలంటీర్ అనే వ్యక్తి ప్రతి 100 గృహాలకి ఒకరు ఉంటారండి. అంటే ఎంతమందికి ఉద్యోగ వసతి కల్పించారు జగన్ గారు. దయచేసి చెప్తున్నానమ్మా, మీరు నాడు నేడు ఒక స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఏ విధంగా ఉండేవంటే ఎలకలు కొట్టి ఇవి కొట్టేవి ఉండేవి. ఈ రోజు స్కూళ్ళు వచ్చేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ కంటే బాగా ఉన్నాయి. ఈ రోజు వ్యవస్థీకరణ ద్వారా. రెండవది ఇంగ్లీష్ మీడియం చదువు ప్రతి ఒక్కరికి అవ్వదు. ఇంగ్లీష్ మీడియంనే వద్దనుకున్నాం, కానీ ఈ రోజు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో మీ పిల్లలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఈ యొక్క ప్రభుత్వ స్కూల్లోనే చదివించే అవకాశం జగన్ గారు. దయచేసి చెప్తున్నా, ఇంకా వినండి. మీరు పొరపాటు పడింది ఎన్నెన్నో పథకాలు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు మీరు. పట్టణ ప్రాంతాల్లో వాహన మిత్ర, ఆటోలు ప్రతి ఒక్క వ్యక్తికి 10,000 రూపాయలు చేస్తుంది. తర్వాత రైతు భరోసా 13,000 రూపాయలు మీ చేతికి చేరుతున్నాయి, మీ ఇంటికి చేరుతున్నాయి. అంటే ఎన్ని మీరు ఆలోచించకుండా ఏ రోజు కూడా మీకు డబ్బు మీ ఇంటికి ఇవ్వగలుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రుణమాఫీ అనేది చేశారా లేదా? ఎందుకు చేయలేదండి? 3 దఫాలుగా చేసి పూర్తి స్థాయిలో 3వసారి చేయలేకపోయినారు ఈ యొక్క తెలుగుదేశం వారు. దాన్ని నేను కూడా చింతిస్తున్నాను. దయచేసి చెప్తున్నా, ఇంకా 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 మీకు ఒక భరోసా, ఒక నమ్మకం కావాలంటే ఎంతో నమ్మకాన్ని ఇచ్చింటేనే వారు ఎన్నో సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. దయచేసి మోసపోతండమ్మా, దయచేసి చెప్తున్నా, మోసపోతండి. మీకు యాక్చువల్ గా ఇక్కడ 14 సంవత్సరాలు నేను చేశాను. ఒక లెక్చరర్ గా చేసిన, ఒక అధ్యాపకం చేసిన. ఏ రోజు కూడా ఆడపిల్లలు, నా మగపిల్లలు ప్రతిరోజు నేను చదువు చెప్పిన వాడిని. నా ముందున్న వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుండాలనే కోరిక కలిగిన వ్యక్తి. నా ముందున్న వాళ్ళు విద్యాబుద్ధులతో బాగా పడాలని కోరుకునే వ్యక్తి. ఒక టీచర్ గా 10 మందికి చదువు చెప్పే వ్యక్తిగా కోరుకునే వ్యక్తి. దయచేసి మీరు వైవిఆర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు.